తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తమిళనాట విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడంతో పరిణామాలు చకచక మారుతున్నాయి. అక్కడ టీవీకే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధినేత విజయ్. పన్నీయూరులో జరుగుతున్న సమావేశంలో కీలక చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఎవరితో కలిసి వెళ్లాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ ను టీవీకే అధినేత విజయ్ కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు టీవీకే పార్టీ గవర్నమెంట్ ను ఫామ్ చేయాలంటే ఎవరో ఒకరితో కలిసి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. నిన్న రాహుల్ గాంధీ పెట్టిన పోస్ట్ అయితే మనం గుర్తుంచుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లోకి వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్, తమిళనాడు ప్రజలు ఒక నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ద్రవిడవాదానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా, అంటే ద్రవిడవాదాన్ని భుజాన వేసుకొని మోసిన డిఎంకే కానీ అన్నా డిఎంకేలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమిళ వ్యతిరేక కలజం పేరుతో ఏదైతే టీవీకే పేరుతో పార్టీని స్థాపించిన విజయ్కి అపూర్వ విజయాన్ని అందించారు. 110 స్థానాల్లో 108 స్థానాల్లో ఆయన విజయం సాధించిన నేపథ్యంలో మరో 10 స్థానాలు ఏదైతే మెజార్టీకి అవసరమైన స్థానాలు 10 కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నిన్న ఏదైతే రాహుల్ గాంధీ 15 నిమిషాల పాటు విజయ్తో మాట్లాడాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సీట్లు తమిళనాడులో విజయం సాధించిన నేపథ్యంలో మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం అన్నా డిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే కూడా 4 స్థానాలు సాధించింది. వీరు కూడా ఏదైతే అధికారంలో భాగస్వామ్యం ఇస్తే ఇక్కడ ఏదైతే చేరే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అది కొంత ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి. మొత్తం మీద డిఎంకే కూటమిలో సంబంధించి చిన్న చితకా పార్టీలు ఏదైతే ప్రస్తుతం వీరికి విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే విజయ్ ఈరోజు శాసనసభ వచ్చే సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం తర్వాత ఆయన ఎవరితో ముందుకు వెళ్ళాలన్న విషయం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే తమిళనాడు ఎన్నికల ఏదైతే ఫలితాలు చూస్తే టీవీకే 108, డిఎంకే 59, ఏఐడిఎంకే 47. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సీట్లు రాగా పిఎంకేకి 4, అదేవిధంగా ముస్లిం పార్టీకి సంబంధించి 2 సీట్లు వచ్చాయి. సిపిఐ సిపిఎం చెరో 2 స్థానాలు సాధించాయి. అదేవిధంగా వీసీకే 2, బీజేపీ 1, డిఎండికే 1, ఇతరులు 1, మొత్తం 234 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం కూడా డిఎంకే కూటమిలో ఉన్నాయి. అదేవిధంగా డిఎండికే పార్టీ మొత్తం 10 స్థానాలు. ఇక్కడ ఈ 10 స్థానాలు ఖచ్చితంగా బయటికి వెళ్తే విజయ్ అధికారాన్ని చేజిక్కోగలుగుతాడు. అంటే పిఎంకే డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ముస్లిం లీగ్, అదేవిధంగా సిపిఐ సిపిఎం అంటే 5, 6, 11, 1, 12 స్థానాలు, అంటే 2 స్థానాలు అదనంగా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ పార్టీలన్నీ సెక్యులరిజం పేరుతో ఏదైతే విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అని తెలుస్తుంది. మొత్తం మీద విజయకాంత్కి సంబంధించిన డిఎండికే పార్టీ 1 స్థానాన్ని సాధించింది. ఏదైతే విజయకాంత్ భార్య హేమలత విజయం సాధించిన నేపథ్యం. అయితే విజయ్ తన సినీ అరంగేటం విజయకాంత్ సినిమాలో సహనటుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆ కుటుంబానికి విజయ్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదట్లో ఏదైతే డిఎండికే పార్టీ విజయ్తో కలిసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నించింది. ఆ తర్వాత విజయ్ మీద ఆ తర్వాత ఏదైతే కేసులు పెడతారనే భయంతో కూడా అధికార పార్టీతో ముందుకు వెళ్ళిందన్న సమాచారం. మొత్తం మీద చూసుకుంటే ఈ 12 స్థానాలు ఏదైతే ఈ 12 స్థానాలు సాధించిన కాంగ్రెస్తో పాటు డిఎంకే కూటమిలోనే చిన్న చితక పార్టీలన్నీ కలిపి మద్దతు ఇస్తాయని ఓ ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే బీజేపీ అన్నా డిఎంకే ద్వారా మద్దతు ఇప్పిస్తుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే మద్దతు బేషరతుగా ఇస్తారా, లేకపోతే ఏదైతే అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటారా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున తమిళనాడులో చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించి ఏదైతే రాజకీయ పార్టీలు ఒక ఊహాగానాలు చేస్తున్న నేపథ్యంలో అవసరమైతే అన్నా డిఎంకేలోనే కొంతమంది పార్టీని చీలి ఏదైతే
విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. గత 5 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్నారు. మరో 5 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండే అవకాశం లేకపోవడంతో కొంతమంది ఒక గ్రూప్గా తయారయ్యి ఏదైతే పన్నీర్ సెల్వంకి వ్యతిరేకంగా అవసరమైతే ఒక గ్రూప్ కట్టి డిఎంకేలో అన్నా డిఎంకేలో చీలికి తెచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద మరోవైపు ఉదయనిధి స్టాలిన్ మాత్రం తాము ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతామంటూ హుందాగా ఒక ప్రకటన కూడా వెలువరిచారు. అయితే స్టాలిన్ ఓటమి చాలా ఆశ్చర్యం కలిగించే పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే తన అనుచరుడి చేతిలోనే ఆయన ఓటమి పాలయ్యాడు. 2011లో అక్కడ కొత్తగా నియోజకవర్గం కొలత్తూరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు ప్రస్తుతం ఎవరి చేతిలో ఓటమి పాలైనాడో బాలు ఆయన్ను ఆహ్వానించి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాడు. కానీ 2000 ఓట్ల తేడాతో మాత్రమే స్టాలిన్ విజయం సాధించడంతో డిఎంకే శ్రేణులు బాలు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బాలు ఆ పార్టీని వదిలి అన్నా డిఎంకేలో కొంతకాలం పాటు కొనసాగాడు. అక్కడ కూడా తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఏదైతే విజయ్ పార్టీ స్థాపించిన వెంటనే విజయ్తో జత కలిపాడు. ఇక కొలత్తూరులో ఏదైతే స్టాలిన్ మీద పోటీ చేసి జైంట్ కిల్లర్గా మారిన పరిస్థితి. మొత్తం మీద ఎవరైతే తనను ఆ నియోజకవర్గానికి ఆహ్వానించాడో అదే వ్యక్తి చేతిలో ఓటమి పాలు కావడం స్టాలిన్ యొక్క రాజకీయ చరిత్రలో ఒక విషాదాంతం అని చెప్పవచ్చు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా ఓటమి పాలైనాడు. అది కూడా మెజార్టీ కూడా ఎక్కువగానే ఉంది. చెప్పండి సర్తాజ్. దామోదర్, ఇవాళ విజయ్ గవర్నర్ ని కలిసే ప్రస్తావన సైతం కనిపిస్తోంది కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచారు. ఆయనకి సినీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఈ 60 ఏళ్ల ద్రవిడ పాలిటిక్స్ ఏదైతే ఉందో వాటితో విసిగిపోయారా జనాలు అనేది పక్కన పెడితే, ఇటు విజయ్ తో పాటు గెలిచిన వాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కానివ్వండి, లేకపోతే జనాలకు తెలిసిన వాళ్ళు సెంగోటియా అని ఇంకొకళ్ళు తప్పితే, అంటే ఇద్దరు తప్పితే ఇంకెవరు లేరు. సో గవర్నెన్స్ ఎలా ఉండబోతోంది, విజయ్ దాని మీద ఎలా దృష్టి సారిస్తారనుకోవాలి దామోదర్? సర్తాజ్ గవర్నర్ను ఈరోజు కలవడానికి ఏదైతే తన శాసనసభ్యులందరూ సమావేశం ముగిసిన తర్వాత వారందరితోనూ సంతకాలు తీసుకుని ఆ తర్వాత అత్యధిక లార్జెస్ట్ పార్టీగా తమ పార్టీ గెలిచింది. 108 సీట్లలో తాము విజయం సాధించాము. తమకు ఏదైతే అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన బలం కూడా ఉంది, తమకు అవకాశం ఇవ్వాలంటూ విజయ్ ఈరోజు గవర్నర్ని కలవడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సెంగొట్టేయంతో పాటు ఏదైతే ఇటు విజయ్ యొక్క తండ్రి వ్యవహారాలు చూస్తున్నారో ముందుగా అదే సమయంలో మనం రాజకీయంగా ఏదైతే సెంగొట్టేయంతో పాటు కొంతమంది ఉన్నారో అదేవిధంగా ఆరోగ్యవరం ఏదైతే ఎన్నికల్లో అతనికి కిషోర్ షాహుతో పాటు ఆరోగ్యం అనే వ్యక్తి, ఈ ఇద్దరు వ్యక్తులు ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేశారు. వీరి సహాయ సహకారాలతోనే 2 సంవత్సరాల్లోనే పార్టీ స్థాపించిన తర్వాత ఏదైతే విజయం సాధించాడంటే ఖచ్చితంగా ఎన్నికల ప్రణాళికకర్తతో పాటు అతని స్నేహితుడైన ఆరోగ్యం, అదేవిధంగా వీరిద్దరు చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వీరిద్దరి సలహాతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు త్రిష ఏదైతే బయటికి సంబంధించి త్రిష కూడా ఒక బలమైన లాబీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో నడిపిందంటూ ఒక తమిళనాడులో ఒక ప్రచారం కొనసాగుతుంది. అంటే త్రిషకు తనకున్న ఏదైతే ముంబై సన్నిహిత వర్గాల ద్వారా ఏదైతే బీజేపీలోని పెద్దలతో సన్నిహితంగా మెలిగి విజయ్కి అనుకూలంగా కూడా ఎన్నికల్లో వ్యవహరించేటట్లు క్రియాశీలకంగా పనిచేసిందంటే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటువైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు విజయ్కి అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే ఐఏఎస్ అధికారులు ఇప్పటికే కొంతమంది అటు విజయ్ వద్దకు చేరుకున్నారు. ఒక టీం అతని వద్దకు చేరుకున్నారు. అంటే ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసిన ఓ వర్గంతో పాటు అదేవిధంగా ఏదైతే ఈ దళిత వర్గాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే పరిపాలన కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే విజయ్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా ప్రకటించాడు. ఈ సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దక్షిణాదిలో అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్న ఏదైతే తమిళనాడు సంక్షేమ పథకాల జోరుతో పాటు ఈ మధ్య కాలంలో వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైతే జయలలిత మరణించిన తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాలు, ఆ తర్వాత ఏదైతే మొన్నటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు పెట్టుబడిదారులతో పాటు పారిశ్రామికవేత్తలు చాలా చోట్ల ఇతర ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అనేది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఏదైతే విజయ్ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలు, హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏకంగా 10 లక్షల కోట్లు అవసరం అవుతాయంటున్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్లు
అప్పులు ఏదైతే తమిళనాడు ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈయన ప్రతిపాదించిన ఏదైతే హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ విధంగా నెరవేరుతాయి అన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద యువతరం అతనికి ఆసక్తికరంగా యువతరం ఓట్లతోనే విజయం సాధించాడని చెప్పవచ్చు. మొత్తం మీద వారి ఆశలకు అనుగుణంగానే పరిపాలన సాగకపోతే యువత తొందరగానే తమ మనసు మార్చుకునే అవకాశం ఉందంటూ కూడా తమిళనాడు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి విజయ్ పేషీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు, సెంగోటియాన్ తప్పితే. సో ఫర్దర్ గా గవర్నెన్స్ ఎలా ఉండబోతోంది? అండ్ విజయ్ 2500 రూపాయలు ప్రతి నెల కూడా ఆడవాళ్ళకి ఇస్తా అన్నారు. ఆ హామీతో 1.3 కోట్ల జనాభా ఆ హామీని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సంక్షేమ పథకం నిజంగా నెరవేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి తమిళనాట ప్రజలు ఎన్నుకున్న విజయ్ పార్టీ తమిళనాడులో ఎలా పాలించబోతోంది అనేది మనకి తొందరలో తెలియబోతోంది.